ఉమా క్రియేషన్స్ ప్రొడ్యూసర్ గారు శివ గారు, ఈ 7 ఫిలిం కి డైరెక్టర్ వెంకట్ ప్రభు. ఈయన దీంట్లో ఒక 4 కుర్రాళ్ళు. నన్ను చేయమని అడుగుతూ నాకు స్క్రిప్ట్ నారేట్ చేశాడు వెంకట్ ప్రభు. నేను షాక్ అయ్యా ఆయన కథ చెప్పే విధానం చూసి. కథ మొత్తం కూడా వినకుండా నేను ఈ సినిమా చేస్తున్నానని ఒప్పుకున్నా. అంటే వాళ్ళని సపోర్ట్ చేసే వేషమే. మ్యూజిక్ వచ్చి యువన్ శంకర్ రాజా, అలాగే కెమెరా శక్తి శర్వణన్. ఈ 4 హీరోస్ లో మన కోదండరామరెడ్డి గారి గొడవ హీరో వైభవ్, అలాగే ఎస్టీబీ సార్ నా ఫేవరెట్ సింగర్ ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు, వాళ్ళ సన్ చరణ్, ఇంకా 2 ఉన్నారు. This is my first venture in Telugu and I am very proud to get into Telugu industry and doing this film with all your wishes and support. Really I am very thankful to Srigari sir. So immediately hearing the subject, immediately he said very happy you do the picture. So we are proceeding with Mr. Srigari's captainship. Also my hearty thanks to my friend Prakash sir who agreed this script and given the dates immediately, and all my friends and Venkat Prabhu, Yuvan Shankar Raja and Mr. Kalyan who all support me in Telugu industry. And also I am thanks to my hearty thanks to Pramesh Saimira International who are releasing this film worldwide. They bought the picture from us. We need your support and wishes always. Thank you. It's a very new script which we thought it will work out hopefully. Actually the whole script happens in one day. The whole film happens in one day. So as realistic as possible we are trying to match the film. So it will be very fast. Lot of characters which all it's actually strangers who all meet up to accidentally they all get together. Different stories, they collide, and how it revolves around those characters, all strangers only. How there's a lot of questions which has to be answered at the end of the film. Actually the highlight character in the film is Srigari sir only. Very powerful characters, very powerful emotions, everything is there. So we're shooting here for the next 30 days. We'll be here. We'll be shooting all the Hyderabad portions, everything here. So hopefully we should come out summer. We're planning to come out in summer 2008. వెంకట్ ప్రభుకి అదొక అలవాటు అయిపోయింది, డిఫరెంట్ గా కథలు చెప్పడం అన్నది. సాధారణంగా వేరే ప్రొడ్యూసర్లు అయితే ఇది ఓకే చేయడానికి కొంచెం కష్టపడతారు. చెన్నై 28లో నాకు ఎలాగో కుదిరింది. అది ఎందుకంటే అది మా జీవిత కథ. చెన్నై 28 అనేది క్రికెట్ గురించి. మేము పని లేనప్పుడు మేము చాలా రోడ్లో క్రికెట్ ఆడేవాళ్ళమి. సో దాన్ని ఆధారంగా పెట్టుకొని చేసిన సినిమా అది. 7 కూడా అట్లాంటి ఒక సబ్జెక్ట్. అది కూడా ఓకే చేయడానికి శివ గారు లాంటి ఒక ప్రొడ్యూసర్ కావాల్సి వచ్చింది. చెన్నై 28 చూసిన తర్వాత శివ గారు వెంకట్ ప్రభుతో సినిమా చేయడం అన్నది ఖచ్చితం అయిపోయింది. కానీ ఏం కథ చేస్తున్నారన్నది సంగతి ఆయనకు తెలియదు. ఇంతవరకు మాకు కూడా కథ తెలీదు. కానీ దాని తర్వాత చెప్పినట్టున్నారు వెంకట్ ప్రభు శివ గారికి కథ. ఆయనకి చాలా నచ్చింది. మచ్చకూడని విషయాలు ఏవి ఈ సినిమాలో ఉండవు. చికాకు పట్టేటట్టుగా, విసుగొచ్చేటట్టుగా విజువల్ గా కానివ్వండి, మ్యూజికల్ గా కానివ్వండి ఈ సినిమాలో ఉండవు. దానికన్నా వెంకట్ ప్రభు నేను ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలి తెలియదు. ఎందుకంటే గొడవ సినిమా స్టార్ట్ చేయక ముందు నుంచి చెన్నై 28 సినిమాలు నువ్వు చేయాలని చెప్పి చెప్పారు. అప్పుడు ఈయన ప్రొడ్యూసర్ సినిమాకి వద్దని చెప్పారు అప్పుడు ఆయన. ఆ తర్వాత టెస్ట్ షూట్ చేసిన తర్వాత లేదు వైభవే కావాలని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. అప్పుడు కుదరక చేయలేదు. ఇప్పుడు ఇలాగా ఒకే సినిమాలో వెంకట్ ప్రభు గారు డైరెక్షన్ చేయడం, మేము యాక్ట్ చేయడం, ముఖ్యంగా శ్రీహరి గారు మాకు ఒక మంచి సపోర్టింగ్ రోల్లో చేయడం, ప్రకాష్ రాజ్ గారు ఈ మధ్య
చెప్పారంట శ్రీహరి గారు నాన్న ఎప్పుడు కలిసినప్పుడు నెక్స్ట్ వైభవ్ తో చేయాలని చెప్పి. సో అది ఇలాగా సింక్ అయ్యి ఇవాళ జరుగుతుంది. అది క్లోజ్ ఫిల్మ్, అందరూ ఫ్రెండ్స్ కలిసి చేస్తున్నాం సినిమా. ఇంకా కెమెరామ్యాన్ గురించి అందరూ చెప్పారు. యువన్ శంకర్ రాజా, ఆయన వన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫ్రెండ్. సో కథ కరెక్ట్ గా తెలియదండి మాకు, ఎందుకంటే చెప్పను అంటున్నారు కదా. శ్రీహరి గారికి మాత్రం కథ తెలుసు. అంటే ఒప్పుకోట్లే. సో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీంట్లో వచ్చి ప్రతి సినిమాలో వచ్చి హీరోకి ఐటమ్ సాంగ్ ఉంటుంది, కానీ దీంట్లో విలన్ కి ఐటమ్ సాంగ్ పెట్టి చేశారు ఆయన. ఎందుకో తెలియదు ఇంకా. సో డెఫినెట్ గా ఒక డిఫరెంట్ ఫిల్మ్ గా ఉంటుంది.